ఈ వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైన అబ్జర్వేషన్స్ చేసింది సార్. కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేసింది. సో సుప్రీంకోర్టు చేసిన ఆ కీలకమైన అబ్జర్వేషన్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ కామెంట్? అబ్జర్వేషన్ కాదు, వాస్తవంగా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇస్తాను నిన్ననే. అంటే ఈవెన్ ప్రపోజ్ ఆర్డర్స్ తాత్కాలిక ఆదేశాలకు కూడా ఇస్తానని సుప్రీంకోర్టు భావించింది నిన్ననే. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇతర పిటిషనర్లు, ఇందులో చాలామంది పిటిషనర్లు ఉన్నారు. ఇందులో కొద్దిమంది పిటిషనర్ల తరఫున లాయర్లను సుప్రీంకోర్టు విన్నది. కపిల్ సిబల్ వన్ ఆఫ్ ది పిటిషనర్ తరఫున లాయర్, అతను ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. ఇంకా చాలామంది వినిపించాల్సింది. అందువల్ల సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వము అలాగే ఇతర పిటిషనర్లు కోరింది ఏంటంటే, మా వాదనలు కూడా విన్నాక మీరు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వండి అని. కానీ ఎట్ ది ప్రైమా ఫేసి, అంటే సాధారణంగా ఆ స్టేజ్లో ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వరు. అంటే సుప్రీంకోర్టు కూడా పేర్కొంది, అడ్మిషన్ స్టేజ్లోనే మధ్యంతర ఉత్తర్వులు సాధారణంగా ఇవ్వము. కానీ ఈ చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అమలు గనక మొదలైతే చాలా తీవ్రమైన రామిఫికేషన్, పర్యవసనాలు ఉంటాయి కనుక మేము అడ్మిషన్ స్టేజ్లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు భావించింది. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సాధారణంగా పిటిషనర్లు కోరుతుంటారు, సార్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వండి సార్ అంటే కూడా కోర్టు ఇవ్వదు. దీనిపైన మేము విచారణ జరుపుతున్నాం కదా, ఏం తొందర వచ్చింది అంటారు. కానీ అడ్మిషన్ స్టేజ్లోనే ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. అది ముఖ్యంగా 3 అంశాలపైన ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. బహుశా ఇవాళ 2 గంటలకు మధ్యాహ్నం విచారణ ఉంది. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ 2 గంటలకు సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఏమి వస్తాయంటే క్లియర్గా నిన్నటి అబ్జర్వేషన్ల ప్రకారం, ఒకటి, నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్ అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని అయితే 8 out of the 22 మాత్రమే ముస్లిమ్స్, మిగతా వాళ్ళు ముస్లిమేతలు ఉండొచ్చు. సుప్రీంకోర్టు నిన్న క్లియర్గా అడిగింది, మరి హిందూ దేవాలయాల ట్రస్ట్ బోర్డులో కూడా మీరు ముస్లింలను నియమిస్తారా అని అడిగింది. అందువల్ల ఆ ప్రొవిజన్ పైన క్లియర్గా సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది. మీరు ఇదొక ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం కనుక ఇస్తుంది. అయితే కొంతమంది పిటిషనర్లు అసలు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనే క్వశ్చన్ చేశారు. అంటే పార్లమెంటు ఈ రకమైన చట్టం చేయవచ్చా? ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రతి వ్యక్తికి మతపరమైన స్వేచ్ఛలు, హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్గా ఇస్తున్నప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చా? ఇది పర్సనల్ లాస్ కిందికి వస్తుంది కదా. ప్రాపర్టీ, ఇందులో ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ లాంటివి కూడా ఉన్నాయి కదా. మత సంబంధిత వ్యవహారాలు, మసీదుల నిర్వహణ ఇలాంటివి వస్తాయి కనుక ఇది మా పర్సనల్ చట్టాలు, పౌర స్మృతులకు సంబంధించిన అంశం కనుక ఇందులో ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకుంటాయి? ఆర్టికల్ 25, 26 ప్రకారం పార్లమెంటు లెజిస్లేటివ్ కాంపిటెన్స్, అంటే ఇలాంటి చట్టం చేసే అధికారం ఉందా అని కూడా క్వశ్చన్ చేశారు. కానీ నిన్న సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్, ఆర్టికల్ 26 బార్ చేయదు, ఆపదు. అలా అంటే మరి హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం ఎలా వచ్చింది అని అడిగింది. సో మరి నిజంగానే మత స్వేచ్ఛ ఉంది గనక మత సంబంధిత అంశాల్లో పార్లమెంట్లు చట్టాలే చేయకూడదు అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ఎట్లొచ్చింది అని అడిగింది. అందువల్ల లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అనే అంశం పైన సుప్రీంకోర్టు దాదాపు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్లు కావు కానీ ఇది క్లియర్గా చెప్పింది. మరి అలాంటప్పుడు అనేక చట్టాలు వచ్చాయి కదా అని. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ చట్టం ఒక ఉదాహరణ. అంటే పర్సనల్ లాస్కు సంబంధించిన యూనిఫామ్ లా రాలేదు, కానీ అడపాదడపా అనేక మతాలకు సంబంధించిన అంశాలలో సుప్రీంకోర్టు రాజ్యాంగ స్వభావానికి భిన్నంగా ఉన్న అంశాలను కొట్టివేస్తూ ఉమ్మడి పౌరస్మృతి వైపు అడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఉదాహరణలే మీకు ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్, అందులో ఉదాహరణలే శబరిమల జడ్జిమెంట్. సో అందువల్ల ఆర్టికల్ 26 ఉన్నది కదా, మత సంబంధిత అంశాలపైన చట్టాలే చేయకూడదు అన్న
పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలే. కానీ ఒక మతానికి సంబంధించిన ఆస్తులు వ్యవహారాల్ని నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ఆ మతానికి ఇస్తోంది. అంటే ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ అ ఫండమెంటల్ రైట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ రిలీజియస్ అఫైర్స్. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే మేమేమీ రిలీజియస్ అఫైర్స్లోకి వెళ్ళడం లేదు కదా, మేము వెళ్తున్నది ప్రాపర్టీస్కు సంబంధించింది కదా అంటే మసీదు నిర్వహణ వక్ఫ్లో భాగం. మసీదు అనేది ప్రాపర్టీ కదా అంటుంది. మసీదు లోపల ఏం జరగాలో మేము చెప్పడం లేదు కదా అని. ఇప్పుడు దేవాలయంలో పూజలు కైంకర్యాలు మతం అయితే దేవాలయం మతం కదా, అది దేవాలయం బిల్డింగ్ కదా, ల్యాండ్ కదా, ప్రాపర్టీ కదా అని వాదించగలమా? ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా ఈ ప్రొవిజన్ పైన స్టే విధిస్తుంది 100 విధాల. అంటే ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఉండడాన్ని బహుశా సుప్రీంకోర్టు నిలిపివేయచ్చు, లేదా అది నిన్న విచారణలో ఇంకో మాట కూడా ఉంది, ఇద్దరే ఉంటారని గ్యారంటీ ఇస్తారా అన్నప్పుడు ఆ సాలిసిటర్ జనరల్ నేను అఫిడవిట్ కూడా ఇస్తాను అన్నాడు. అఫిడవిట్ అంటే బై ఓత్ కోర్టుకు చెప్పడం, నేను అఫిడవిట్ ద్వారా కూడా చెప్తాను. బహుశా ఇద్దరికే పరిమితం చేస్తాము అంటే కోర్టు ఏమైనా ఎలో చేస్తుందో చూడాలి, లేదు మొత్తానికి ముస్లిమేతరులు ఉండకూడదని ఆదేశాలు ఇస్తుందో చూడాలి ఇవాళ. ఎందుకంటే ఈవెన్ CEO ఆఫ్ ద వక్ఫ్ బోర్డు కూడా ముస్లిమేతరులు ఉండవచ్చు అని చట్టం చెప్తోంది. అందువల్ల ఈ విషయం పైన బహుశా ముస్లిమేతరులు ఉండకూడదనైనా ఆదేశం ఇవ్వచ్చు. ఒకవేళ ఉండనిస్తే వారు మెజారిటీ ఉండకూడదు, ఇద్దరిని మించి ఉండకూడదు అని కేంద్రం నుంచి అష్యూరెన్స్ తీసుకొని వదిలేయవచ్చు. ఇదొక పాసిబిలిటీ. ఇక రెండవ డైమెన్షన్ ఏంటంటే వక్ఫ్ బై యూజ్. ఇది చాలా కీలకమైన అంశం. సో ఇందులో అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాపర్టీని ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా అంటే పురావస్తు శాఖ భద్రపరచాల్సిన మాన్యుమెంట్గా ప్రకటిస్తే అది వక్ఫ్ కాదు, వక్ఫ్గా ఉండరాదు అని సుప్రీంకోర్టు అని ఈ చట్టం చెప్తుంది. దీనిపైన రైజ్ చేసిన అనుమానం ఏంటంటే చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు మసీదులు 100 ఏళ్ల కిందటి ఉంటాయి. 100 ఏళ్ల కిందటి మసీదుల్ని సహజంగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రిజర్వ్ చేస్తుంది. అది వక్ఫ్ కాకుండా ఎలా పోతుంది అనేది పిటిషనర్ల వాదన. ఉదాహరణకు జామా మసీద్ను ఉదహరించాడు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో అన్నది ఏంటంటే మీ భయాలు సమస్య కాదు, ఎందుకంటే ఒకసారి వక్ఫ్గా డిక్లేర్ అయ్యాక వక్ఫ్గా ప్రకటించబడ్డాక మళ్ళీ దాన్ని ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ప్రకటించిన వక్ఫ్గా ఉంటుంది. కానీ ముందు ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ప్రకటించి తర్వాత వక్ఫ్గా గుర్తించాలంటే సాధ్యం కాదు. అంటే 2 రకాల పద్ధతులు, ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గా ముందు ప్రకటించారా, వక్ఫ్ ప్రాపర్టీగా ముందు ప్రకటించారా. సాధారణంగా ఈ మసీదులు ఇవన్నీ 100 సంవత్సరాల కిందటి కనుక ముందుగా ఆర్కియాలజికల్ మాన్యుమెంట్గానే ప్రకటించి ఉంటాయి కనుక వక్ఫ్ ముందుగా వక్ఫ్గా ఉంటుంది, తర్వాతే ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు జామా మసీద్ ఉంది, అది ముందు వక్ఫ్ తర్వాత ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అయింది. అందువల్ల ప్రాబ్లం రాదు అనేది సుప్రీంకోర్టు భావించింది. అందువల్ల ఆ జోలికి పోకపోవచ్చు. కానీ వక్ఫ్ బై యూజర్ అనే అంశం పైన సుప్రీంకోర్టు క్లియర్గా అభ్యంతరం చెప్పింది. అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, వక్ఫ్ బై యూజర్ అంటే ఒక ప్రాపర్టీ దీర్ఘకాలంగా వక్ఫ్ ప్రాపర్టీగా కనుక ఉపయోగించబడుతుంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నదాంతో సంబంధం లేదు. ఇది ఇప్పుడు కొత్త చట్టం తీసేస్తోంది. వక్ఫ్ బై యూజర్ ఇక ఉండదు అని చెప్తోంది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. 100 సంవత్సరాల కిందటి ప్రాపర్టీస్కు రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి, డాక్యుమెంట్లు ఎలా ఉంటాయి, డీడ్స్ ఎలా ఉంటాయి, అది వక్ఫ్ ప్రాపర్టీగా 100 సంవత్సరాలుగా గుర్తించబడుతుంటే అభ్యంతరం ఏంటి? కోర్టు దీన్ని వక్ఫ్ ప్రాపర్టీగా ప్రకటించాక మీ చట్టం దాన్ని డీనోటిఫై ఎలా చేస్తుంది అని అడిగింది. అంటే బహుశా 2 పాసిబిలిటీస్. వక్ఫ్ బై యూజర్ అనే క్లాజును మొత్తానికైనా కొట్టివేయవచ్చు, లేదు వక్ఫ్ బై యూజర్లో కోర్టులు తీర్పులు చెబితే అది వక్ఫ్ ప్రాపర్టీగానే ఉంటుంది అని సవరణ అయినా ఇవ్వచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇష్యూ ఈజ్ ఒక వక్ఫ్ ప్రాపర్టీ గవర్నమెంట్ డిస్ప్యూట్ చేస్తే, ఎందుకంటే చాలా వక్ఫ్ ప్రాపర్టీస్లో ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు భవనం కూడా వక్ఫ్ ప్రాపర్టీలో ఉంది అని నిన్న సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఒకసారి గవర్నమెంట్ డిస్ప్యూట్ చేస్తే
అది విచారణకు వెళ్తుంది. విచారణ ఎవరు చేస్తారు? కలెక్టర్ చేస్తాడు. విచారణ మొదలైన వెంటనే అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉండదు. దీన్ని క్వశ్చన్ చేశారు. బహుశా సుప్రీంకోర్టు దీనికి కూడా అభ్యంతరం చెప్తుంది. ఎందుకంటే విచారణ జరపండి మీరు కావాలంటే, కానీ విచారణ జరుపుతున్న సమయంలో వక్ఫ్ ప్రాపర్టీగా కొనసాగాలి. మీ విచారణ ఏం తేలుతుందో తెలియదు కదా అని తీర్పు చెప్పే అనే ఆదేశాలు ఇచ్చే అవకాశం నిన్నటి అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. అయితే పిటిషనర్లు అడుగుతున్నది ఏంటంటే, గవర్నమెంటే డిస్ప్యూట్ చేస్తోంది, వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా మటుకు గవర్నమెంట్ ఆక్రమించింది, మళ్ళీ కలెక్టరే విచారణ జరిపితే హౌ కెన్ అక్యూజ్ బి ద జడ్జ్? అది పిటిషనర్ అవుతున్నారు. మరి ఆ విషయంలో సుప్రీంకోర్టు ఏ అబ్జర్వేషన్ ఇస్తుందో తెలియదు. అందువల్ల ఈ 3 అంశాలపైన, 1 నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్స్, 2 వక్ఫ్ బై యూజర్, 3 డిస్ప్యూట్ వచ్చినప్పుడు దానిపైన విచారణ సమయంలో అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉంటుందా ఉండదా, ఈ 3 అంశాలపైన సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేసింది. మరి ఈ 3 విషయంలో పిటిషనర్లు అడిగిన స్వీపింగ్ ఆదేశాలు ఇస్తుందా, పరిమితమైన ఆదేశాలు ఇస్తుందా చూడాలి. ఇతర అనేక అంశాలు ఉన్నాయి, వాటికి అర్జెన్సీ లేదు కనుక బహుశా కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనకపోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ఇవ్వాలి అనుకుంటే 5 ఏళ్లుగా ముస్లింగా తాను ప్రాక్టీసింగ్ ముస్లిం అని నిరూపించుకోవాలి. సో ఒక పిటిషనర్ తరఫున లాయర్లు అడిగింది అదే. ఒక వ్యక్తి బాన్ ముస్లిం అయినప్పుడు, ముస్లింగా పుట్టినప్పుడు తాను 5 ఏళ్లుగా ముస్లిం అని చెప్పి నిరూపించుకోవడం ఏంటి అని. బహుశా ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా క్వశ్చనబుల్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ థింగ్. ఇంకా చాలా డైమెన్షన్స్ ఇందులో ఉన్నాయి. అవన్నిటి జోలికి బహుశా ఈ స్టేజ్లో సుప్రీంకోర్టు వెళ్ళకపోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పిన 3 అంశాలలో సుప్రీంకోర్టు క్లియర్గా తన వ్యతిరేక అబ్జర్వేషన్స్ను వ్యక్తం చేసింది కనుక దానిపైన జడ్జ్మెంట్ రావచ్చు. నాన్ ముస్లిమ్స్ ఉండకూడదనైనా అనొచ్చు, ఒకవేళ ఉన్న వాళ్ళిద్దరి మించి ఉండకూడదు అనొచ్చు. వక్ఫ్ బై యూజర్ను కంప్లీట్గా రెస్టోర్ చేయొచ్చు, చట్టం వక్ఫ్ బై యూజర్ లేదంటుంది, బహుశా రెస్టోర్ అనే చేయొచ్చు, లేదా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన చోట మాత్రం అది వక్ఫ్ ప్రాపర్టీగానే ఉంటుంది, చట్టం ఏం చెప్పినా అనొచ్చు. 3 కలెక్టర్ విచారణ జరుపుతున్న సమయంలో ఆ డిస్ప్యూట్ పైన విచారణ కొనసాగించవచ్చు, ఈలోగా మాత్రం వక్ఫ్ ప్రాపర్టీగానే ఉంటుంది అనొచ్చు. కానీ పిటిషన్లు అడుగుతున్నా అసలు కలెక్టర్ ఎవరు విచారణ జరిపించారు, గవర్నమెంటే కదా మెయిన్ అక్యూజ్ ఇక్కడ అని. అక్కడ దాకా పోకపోవచ్చు ఈ స్థాయిలో. కానీ డిస్ప్యూట్లో విచారణ జరుగుతున్న సమయంలో వక్ఫ్ ప్రాపర్టీగా కొనసాగుతుంది అని ఆదేశం ఇవ్వచ్చు. ఈ 3 విషయంలో మాత్రం ఖచ్చితంగా తాత్కాలిక ఆదేశాలు అయితే వస్తాయి.